భారతీయ రైల్వే నెట్వర్క్ దేశానికి జీవనాడి వంటిది. లక్షలాది ప్రయాణికులను, టన్నుల కొద్దీ సరుకును ప్రతిరోజు దేశం నలుమూలలకు చేరవేస్తూ ఆర్థిక వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తుంది. అటువంటి సంక్లిష్టమైన వ్యవస్థలు రైళ్ల రాకపోకల వేగాన్ని, భద్రతను మరియు సామర్థ్యాన్ని పెంచడం నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తూ ఉంటుంది. ఈ దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ ROR ప్రాజెక్టుకు లభించిన ఆమోదం. సుమారు 320 కోట్ల అంచనా వ్యయంతో 10.5 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక నిర్మాణంగా కాకుండా దేశంలోని అత్యంత రద్దీ అయిన రైలు మార్గాలలో ఒకటైన గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఒక కొత్త శకానికి నాందిగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత, దాని నిర్మాణం వెనుక ఉన్న సాంకేతిక కారణాలు మరియు భవిష్యత్తులో అది తీసుకురాబోయే ప్రయోజనాలను లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం భారతీయ రైల్వే పటంలో డోర్నకల్ జంక్షన్ యొక్క వ్యూహాత్మక స్థానాన్ని గురించి తెలుసుకోవాలి. డోర్నకల్ తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరియు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన కాజీపేట విజయవాడ రైలు మార్గంలో వస్తుంది. ఇది సాధారణ రైలు మార్గం కాదు. ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశంతో కలిపి ప్రధానమైన గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఇది ఒక భాగం. ఢిల్లీ నుండి చెన్నై వరకు విస్తరించి ఉన్న ఈ మార్గం గుండా ప్రతిరోజు వందలాది ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ మరియు గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తాయి. దేశ రక్షణ, వాణిజ్యం, పారిశ్రామిక మరియు ప్రయాణికుల రవాణాలో ఈ మార్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మార్గంలో ట్రాఫిక్ సాంద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణంగా ఈ మార్గంలో ఇప్పటికే కాజీపేట నుండి విజయవాడ వరకు 3వ రైలు లైను నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 4వ లైను నిర్మాణం కోసం కూడా ప్రతిపాదనలు చురుకుగా పరిశీలనలో ఉన్నాయి. ఇది ఈ మార్గంపై ఉన్న విపరీతమైన ఒత్తిడిని సూచిస్తుంది. డోర్నకల్ కేవలం గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఒక స్టేషన్ మాత్రమే కాదు, అది ఒక జంక్షన్. ఇక్కడి నుండే భద్రాచలం రోడ్, కొత్తగూడెం వైపు మరో లైన్ విడిపోతుంది. ఈ ప్రాంతం ముఖ్యంగా భద్రాచలం మరియు పరిసర ప్రాంతాలు బొగ్గు గనులకు ప్రసిద్ధి. దేశంలోని అనేక విద్యుత్ కేంద్రాలకు, పరిశ్రమలకు అవసరమైన బొగ్గు ఇక్కడి నుండే రైళ్ల ద్వారా రవాణా చేయబడుతుంది. కాబట్టి సరుకు రవాణా పరంగా కూడా డోర్నకల్ భద్రాచలం మార్గం చాలా కీలకం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం విజయవాడ వైపు నుండి వచ్చి భద్రాచలం రోడ్డు వైపు వెళ్లవలసిన రైళ్లు డోర్నకల్ జంక్షన్ స్టేషన్ వద్ద ఉన్న ప్రధాన గ్రాండ్ ట్రంక్ మార్గాన్ని, అంటే కాజీపేట విజయవాడ లైనును దాటాల్సి వస్తుంది. దీనిని ఎడ్ గ్రేడ్ క్రాసింగ్ అంటారు. అంటే 2 లైన్లు ఒకే స్థాయిలో ఒకదానికొకటి అడ్డంగా వెళ్లడం. అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఒక రైలు క్రాస్ అవ్వాలంటే ఆ మార్గంలో ఉత్తరం నుండి లేదా దక్షిణం నుండి వచ్చే ఇతర రైళ్లను ఆపాల్సి వస్తుంది. ఉదాహరణకు విజయవాడ నుండి భద్రాచలం వైపు వెళ్లే ఒక బొగ్గు లోడ్ గూడ్స్ రైలు క్రాసింగ్ కోసం వేచి ఉంటే, అదే సమయంలో ఢిల్లీ నుండి చెన్నై వెళ్లే ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును డోర్నకల్కు ముందు సిగ్నల్ వద్ద నిలిపివేయాల్సి ఉంటుంది. దీనివల్ల గూడ్స్ రైలుకే కాకుండా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ఆలస్యం అవుతుంది. ఈ ఒక్క రైలు ఆలస్యం కావడం వల్ల దాని వెనక వచ్చే మరిన్ని రైళ్లపైన కూడా ఆ ప్రభావం పడుతుంది. దీనిని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల రైళ్ల సమయపాలన దెబ్బతినడమే కాకుండా ట్రాక్ సామర్థ్యం కూడా వృధా అవుతుంది. ఈ సంక్లిష్టమైన సమస్యకు ఆధునిక ఇంజనీరింగ్ అందించిన అద్భుతమైన పరిష్కారమే రైల్ ఓవర్ రైల్. దీనిని సాధారణ భాషలో రైల్వే ఫ్లైఓవర్ అని కూడా పిలవచ్చు. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లను నివారించడానికి ఒక రోడ్డుపై నుండి మరో రోడ్డును ఫ్లైఓవర్ రూపంలో నిర్మించడంలాగే ఒక రైల్వే లైన్ పై నుండి మరో రైల్వే లైనును వంతెన రూపంలో నిర్మించడమే ROR. డోర్నకల్ వద్ద ప్రతిపాదించిన 10.5 కిలోమీటర్ల ఈ ROR ప్రాజెక్టులో విజయవాడ నుండి భద్రాచలం రోడ్డు వైపు వెళ్లడానికి ఒక ప్రత్యేకమైన ఎలివేటెడ్ ట్రాక్ను నిర్మిస్తారు. ఈ ట్రాక్ అత్యంత రద్దీగా ఉండే కాజీపేట విజయవాడ ప్రధాన లైన్ల పైనుండి వెళ్తుంది. దీనివల్ల భద్రాచలం వైపు వెళ్లే రైలు, ప్రధాన లైన్లలో వెళ్లే రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా స్వతంత్రంగా తన ప్రయాణాన్ని కొనసాగించగలదు. ఇకపై ప్రధాన లైన్లలోని రైళ్లను సిగ్నల్స్ వద్ద ఆపాల్సిన అవసరం ఉండదు. 2 మార్గాలలోనూ రైళ్లు ఏక సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు. ఇది జంక్షన్ యొక్క రూపురేఖలనే మార్చివేసే ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈ ROR ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేవలం రైళ్లు ఆలస్యం తగ్గడమే కాకుండా అనేక రకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. మొట్టమొదటి మరియు ముఖ్యమైన ప్రయోజనం ఇది. ప్రధాన గ్రాండ్ ట్రంక్ మార్గంలో రాజధాని, దురంతో, శతాబ్ది లాంటి ప్రతిష్టాత్మక రైళ్లతో పాటు ఇతర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా సమయానికి నడుస్తాయి.
అదేవిధంగా బొగ్గులాంటి అత్యవసర సరుకును రవాణా చేసే గూడ్స్ రైళ్లు కూడా నిర్దేశిత సమయానికి గమ్యస్థానాలకు చేరుకుంటాయి. క్రాసింగ్ సమస్య తొలగిపోవడం వల్ల డోర్నకల్ జంక్షన్ ద్వారా మరిన్ని రైళ్లను నడపడానికి రైల్వే శాఖకు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ ఒత్తిడి కారణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టడం కష్టంగా ఉంటుంది. ఆర్ఓఆర్ నిర్మాణం తర్వాత ఈ మార్గం యొక్క సామర్థ్యం గణనీయంగా పెరిగి భవిష్యత్తులో కొత్త ప్యాసింజర్ మరియు గూడ్స్ రైళ్లను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమమవుతుంది. భద్రాచలం ప్రాంతంలోని బొగ్గు గనుల నుండి బొగ్గు రవాణా వేగవంతం కావడం వల్ల విద్యుత్ కేంద్రాలకు నిరంతరాయంగా ముడిసరుకు అందుతుంది. ఇది పారిశ్రామిక ఉత్పత్తిని పెంచడమే కాకుండా దేశ ఇంధన సురక్షితకు దోహదం చేస్తుంది. సరుకు రవాణా వేగంగా మరియు తక్కువ ఖర్చుతో జరగడం వల్ల అనేక పరిశ్రమలకు లాభదాయకంగా ఉండి పరోక్షంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రైల్వే క్రాసింగ్ల వద్ద ఆపరేషనల్ సంక్లిష్టత ఎక్కువగా ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో చిన్నపాటి లోపం జరిగినా లేదా మానవ తప్పిదం జరిగినా ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. ఆర్ఓఆర్ లాంటి గ్రేడ్ సపరేటర్ నిర్మాణం వల్ల రైళ్లు ఒకదానికొకటి అడ్డుపడే అవకాశమే ఉండదు. ఇది రైల్వే కార్యక్రమాలలో భద్రతా ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. సిగ్నల్స్ వద్ద రైళ్లను తరచుగా ఆపడం మరియు తిరిగి ప్రారంభించడం వల్ల డీజిల్ ఇంజిన్లు ఎక్కువ ఇంధనాన్ని వినియోగిస్తాయి. దీనివల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది. ఆర్ఓఆర్ నిర్మాణం వల్ల రైళ్లు ఆగకుండా నిరంతరాయంగా ప్రయాణించడం వల్ల ఇంధన ఆదా జరగడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుంది. డోర్నకల్ ఆర్ఓఆర్ ప్రాజెక్టును మనం ఒక వివిక్తమైన ప్రాజెక్టుగా చూడకూడదు. ఇది దేశవ్యాప్తంగా రైల్వే నెట్వర్క్ను ఆధునీకరిస్తూ దాని సామర్థ్యాన్ని పెంచడానికి భారత ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖ చేపడుతున్న మరిన్ని ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్టు. దేశంలోని ప్రముఖమైన అత్యంత రద్దీ అయిన మార్గాలను డీకంజెస్ట్ చేయడం జాతీయ రైలు ప్రణాళికలో ముఖ్య ఉద్దేశాలలో ఒకటి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మరియు దాని డయాగ్నల్స్ ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా, ముంబై చెన్నై, చెన్నై హౌరా మరియు ఢిల్లీ చెన్నై ముంబై హౌరా మార్గాలపై ఒత్తిడిని తగ్గించడానికి రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. డిఎఫ్సీల ముఖ్య ఉద్దేశం ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైళ్లను వేరు చేయడం. డోర్నకల్ వద్ద ఆర్ఓఆర్ కూడా ఇదే విధమైన తత్వాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ ప్యాసింజర్ లేదా గూడ్స్ రైళ్లను వేరు చేయనప్పటికీ వేరువేరు దిశల్లో వెళ్లే ట్రాఫిక్ను వేరు చేస్తుంది. దీనివల్ల మొత్తం నెట్వర్క్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఒక గొలుసులో బలహీనమైన లింకును బలోపేతం చేస్తే మొత్తం గొలుసు ఎలా బలపడుతుందో అలాగే డోర్నకల్ వంటి కీలకమైన జంక్షన్లలోని అడ్డంకులను తొలగిస్తే మొత్తం గ్రాండ్ ట్రంక్ మార్గం యొక్క వేగం మరియు సామర్థ్యం పెరుగుతాయి. 10.5 కిలోమీటర్ల రైల్వే ఫ్లైఓవర్ను అది దేశంలోనే అత్యంత రద్దీ అయిన రైలు మార్గాలలో ఒకటైన గ్రాండ్ ట్రంక్ మార్గంలో నిర్మించడం అంటే ఒక మామూలు విషయం కాదు. దీనికి అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యం, పచ్చిస్త ప్రణాళిక మరియు సమన్వయం అవసరం. ఈ నిర్మాణం సమయంలో ఎదురయ్యే కొన్ని ప్రధాన సవాళ్లు. నిర్మాణం కోసం ప్రధాన మార్గంలో రైళ్ల రాకపోకలను పూర్తిగా ఆపడం అసంభవం. కాబట్టి ప్రతిరోజు వందలాది రైళ్లు నడుస్తుండగానే వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలి. దీనికోసం ట్రాఫిక్ బ్లాకులను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ప్రాజెక్టుకు అవసరమైన 10.5 కిలోమీటర్ల పొడవున భూమిని సేకరించడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. స్థానిక ప్రజలు, రైతులను సంప్రదించి వారికి సరైన నష్టపరిహారం అందించి సకాలంలో భూమిని స్వాధీనం చేసుకోవడం ప్రాజెక్టు పురోగతికి కీలకం. పిల్లర్ల నిర్మాణం, వాటిపై గడ్డర్లను అమర్చడం లాంటి పనులకు భారీ క్రేన్లు, ఆధునిక యంత్ర పరికరాలు అవసరం. ముఖ్యంగా ప్రధాన లైన్ల పైనుండి గడ్డర్లను అమర్చేటప్పుడు కింద ఉన్న విద్యుత్ లైన్లకు లేదా ఓవర్హెడ్ ఎక్విప్మెంట్కు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాలి. కొత్తగా నిర్మించిన ఆర్ఓఆర్ ట్రాక్ను ప్రస్తుతం ఉన్న సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ వ్యవస్థతో అనుసంధానం చేయడం అత్యంత కీలకమైన మరియు సంక్లిష్టమైన పని. ఈ ఇంటిగ్రేషన్ సజావుగా జరిగితే రైళ్ల రాకపోకలు సురక్షితంగా మరియు సమర్థవంతంగా జరుగుతాయి. ఈ ప్రాజెక్టు యొక్క ప్రభావం కేవలం రైల్వే ఆపరేషన్లకే పరిమితం కాదు. ఇది డోర్నకల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై కూడా సకారాత్మక రిపుల్ ఎఫెక్ట్ చూపుతుంది. 320 కోట్ల భారీ బడ్జెట్తో కూడిన ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, కార్మికులు మరియు ఇతర సిబ్బందికి వందలాది ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సిమెంట్, స్టీల్ మరియు ఇతర నిర్మాణ సామగ్రికి డిమాండ్ పెరిగి స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. మెరుగైన మరియు వేగవంతమైన కనెక్టివిటీ, ముఖ్యంగా బొగ్గులాంటి ముడిసరుకు రవాణా సులభతరం కావడం వల్ల ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు, ముఖ్యంగా లాజిస్టిక్స్ మరియు వేర్హౌసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపే అవకాశం ఉంది. డోర్నకల్ భద్రాచలం మార్గంలో రైళ్ల రాకపోకలు మెరుగుపడడం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి వెళ్లే యాత్రికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మెరుగైన కనెక్టివిటీతో రైల్వే శాఖ ఈ మార్గంలో మరిన్ని స్పెషల్ రైళ్లను నడపడానికి వీలవుతుంది. ఇది పర్యాటక శాఖకు ఊతనిస్తుంది. ఈ ఆర్ఓఆర్ ప్రాజెక్ట్ కాజీపేట విజయవాడ మార్గంలో ప్రతిపాదనలో ఉన్న 4వ లైను నిర్మాణానికి ఒక బలమైన పునాది వేస్తుంది. ఒకవేళ ఈ ఆర్ఓఆర్ లేకుండా 4వ లైను నిర్మించితే క్రాసింగ్ సమస్య మరింత జటిలంగా మారుతుంది. 4 లైన్ల నుండి వచ్చే ట్రాఫిక్ను భద్రాచలం వైపు వెళ్లే ట్రాఫిక్ అడ్డుకోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. కానీ ఆర్ఓఆర్ నిర్మాణం వల్ల భవిష్యత్తులో 4వ లైను అందుబాటులోకి వచ్చినప్పటికీ జంక్షన్ వద్ద ఎలాంటి అడ్డంకులు లేకుండా దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఇది రైల్వే శాఖ యొక్క దూరదృష్టి మరియు ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ఒక చక్కటి ఉదాహరణ. డోర్నకల్ జంక్షన్ వద్ద 320 కోట్లతో నిర్మించ తలపెట్టిగా ఈ రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్ట్ కేవలం ఒక ఫ్లైఓవర్ నిర్మాణం కాదు. ఇది భారతీయ రైల్వేల యొక్క ఆధునీకరణ దృక్పథానికి, భవిష్యత్తు అవసరాలను ముందుగానే గుర్తించి వాటికి అనుగుణంగా